జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద నిరంతరాయంగా ఒక పక్క తెలంగాణ రక్షణ సేన, ఇంకొక పక్క ధర్మ సమాజ్ పార్టీ కలిసి అనేక పోరాటాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి అందులో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల కావచ్చు, మరి పరిగిలో ఇండస్ట్రీస్ కోసం అక్వైర్ చేస్తున్నటువంటి ల్యాండ్కి సంబంధించిన అంశం కావచ్చు, RRRలో ల్యాండ్ కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులు కావచ్చు, వీరందరి పట్ల అనేక రకాల పోరాట రూపాల్లో మేము పోరాడుతూ వచ్చినాం. కొన్ని చోట్ల రిజల్ట్ సాధించుకోగలిగినాం. ఖమ్మం వెలుగుమట్లలో దాదాపుగా 318 మందికి మళ్ళీ ప్రభుత్వం దిగివచ్చి అదే చోట పట్టాలు ఇవ్వడం, అదేవిధంగా పరిగి కానీ RRR కానీ మరి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం ఆపేయడం, ఇవన్నీ కూడా మేము పాక్షిక విజయాలుగా భావిస్తూ, మరి సంపూర్ణ విజయం కావాలంటే ఖచ్చితంగా ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మంచి రిపోర్ట్ తెప్పించుకొని, మరి ఏ విధంగా అన్యాయం జరిగిందో తెలుసుకొని న్యాయం చేసే విధంగా మరి గవర్నర్ గారిని కలిసి ఇవాళ వారి మద్దతు కూడగట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖమ్మం నుండి నవ్య, అట్లానే కృష్ణ, అదేవిధంగా RRR దగ్గర నుండి మహాలింగం గారు, అదేవిధంగా పాండు గారు, అట్లానే పరిగి నుండి పులిందర్ గారు, మరి ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, TRS పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా గవర్నర్ గారిని కలిసి ఒకటే మాట అడిగినాము. ఖచ్చితంగా ఈ భూ నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలి. భూమి కోల్పోయినటువంటి రైతు నీళ్ళలోంటి బయటపడ్డటువంటి చేప పిల్లలుగా తల్లడిల్తాడు కాబట్టి మరి వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. యావత్ సమాజం రైతుల పక్షాన, పేద ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి అవసరం ఉందని భావించి గవర్నర్ గారిని కలవడం జరిగింది. వారు చాలా సమయం ఇచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా విన్నారు. మరి వారి వద్ద నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని, ప్రభుత్వం నుంచి న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. కొంత సమయం ఇస్తాం, వేచి చూస్తాం. అప్పటికీ న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ కూడా వెళ్ళడానికి వెనుకాడబోమని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, మరి DSP అధ్యక్షులు గౌరవనీయులు విశారదన్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణలో వేల ఎకరాల భూదోపిడీకి పాల్పడింది. ఇది ఎంత భయంకరంగా సాగుతుందంటే ఇండస్ట్రీస్ పేరు మీద వేలాది ఎకరాలు కొల్లగొడతా ఉంది. మరో పక్కన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో ఇండ్లలో నివసిస్తున్నటువంటి భూదాన భూములలో ఇండ్లు ఏర్పాటు చేసుకున్నటువంటి భూమిని, అక్కడ ఇండ్లని నేలమట్టం చేసి దాదాపుగా 718 ఇండ్లని నేలమట్టం చేసి అక్కడ ఆ విధంగా చేస్తూ ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాల భూదోపిడీకి తన యొక్క దోపిడీ అతి భయంకరంగా ప్రారంభించింది. ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మీద యుద్ధం చేసి ఆ దోపిడీని ఆపాలని, ప్రజలకి న్యాయం చేయాలని 2-3 సంఘటనలలో మరి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారి వారితో కలిసి ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా ఖమ్మం జిల్లాలో పోరాడిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత పరిగిలో వచ్చి రైతుల భూములు 1400 ఎకరాలు భూసేకరణ చేస్తుంటే దాని మీద చాలా భారీ ఎత్తున పోరాడిన సంగతి మీకు తెలుసు. మొత్తంగా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే, MRO దగ్గర నుంచి RDO దగ్గర నుంచి కలెక్టర్ వరకు రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఆ పైన ఉన్న మంత్రులకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అంటే కలెక్టర్కి, MROకి, RDOకి, మంత్రులకి, ముఖ్యమంత్రి దాకా పోయినా ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదు. ఖమ్మంలో పెద్ద పోరాటం చేయబట్టి కొంతమేరకు ఒక 318 పట్టాల వరకు సాధించగలిగారు. కానీ మొత్తంగా జరుగుతున్న దోపిడీని అరికట్టి బాధితులందరికీ న్యాయం చేయాలి అంటే మంత్రులకు చెప్పినా, రెవెన్యూ చెప్పినా, అధికారులకు చెప్పినా పరిష్కారం కాలేని ఈ దుస్థితిలో రాజ్యాంగ అధిపతి ఒక గవర్నర్ ఉన్నాడు ఈ రాష్ట్రంలో. ఆయన రాజ్యాంగానికి అధిపతి. ఎవరు రాజ్యాంగానికి అధిపతి? తెలంగాణ స్టేట్లో గవర్నరు. మరి అధిపతి ఒక్కడే కనపడుతుంది కాబట్టి ఆయనకు విన్నవించుకోవడానికి వచ్చినావు. అయ్యా, నువ్వు ఒక్కడే ఇప్పుడు పరిష్కార కర్తవి, నువ్వు రాజ్యాంగ అధిపతివి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా పరిపాలిస్తూ వేల లక్షల ఎకరాల భూదోపిడీకి ప్రారంభించాడు. అది 4th సిటీ పేరు మీద కావచ్చు, RRR పేరు మీద కావచ్చు, వెలుగుమట్ల పేరు మీద కావచ్చు, పరిగి ఇండస్ట్రియల్ పేరు మీద కావచ్చు, మొత్తంగా 1,00,000 ఎకరాలు కొల్లగొట్టడానికి పథకం పన్నెండు. దాన్ని ఇమీడియట్గా ఆపండి, భూముల్ని రక్షించండి, పేదల్ని కాపాడండి అని రాజ్యాంగ అధిపతి అయినటువంటి
గవర్నర్ గారికి మరి రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా పోయి అయ్యా మీరే రక్షించాలి, మాకు ఎవరూ కనిపించట్లేదని ఈ రిప్రజెంటేషన్ వారికి ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా ప్రతి పేపర్ని చదివారు, పరిష్కారం చేస్తారేమో అనేటువంటి ఆశాభావంతో మేము ఉన్నాం. గవర్నర్ ద్వారా కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ ఆలోచించి అతిపెద్ద యుద్ధానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళిక తయారు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ వివరాలు మొత్తం సమీకరించి సేకరించి ఎక్కడెక్కడ దోపిడీకి గురవుతుందో దీని మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన అతిపెద్ద మహాసభ కూడా పెట్టడానికి ఒక ప్రణాళిక ఆలోచిస్తాం. ఇది ఈరోజు జరిగినటువంటి సంఘటన. థ్యాంక్ యూ. జై తెలంగాణ. గతంలో కూడా ప్రతిపక్షాలు కొంతమంది కొన్ని సంఘాలు కొన్ని పార్టీల నాయకులు గవర్నర్ కలిసిన కొన్ని ఇష్యూస్ మీద గవర్నర్ కలుస్తున్నారు, కానీ గవర్నర్ నుంచి రియాక్షన్ ఏం లేదు. గతంలో లగచర్ల కానీ హిందూ పాలసీ కానీ ఇట్లాంటి విషయంలో కూడా కలుస్తున్నారు. అవినీతి మంత్రుల అవినీతి పైన కానీ గవర్నర్ నుంచి పెద్దగా రియాక్షన్ ఏం కనపడలేదు. బయట మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, రియాక్షన్ లేదు. సో అట్లా ఇది అట్లా ఉంటే ఎట్లా మీరేం చేస్తారు? అంటే వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థకు విన్నవించుకోవాల్సినటువంటి బాధ్యత మాది. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆయా వ్యవస్థల్ని గౌరవిస్తూ వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఇవాళ మా ముందే వెలుగుమట్ల ఇష్యూలో నేను గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు. అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. RRR విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా రాయగిరి నుండి RRR వెళ్ళకూడదని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారో అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని. సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం. ప్రతిస్పందిస్తారని అనుకుందాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ అయితే ఉంది. దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాం. కాకపోతే ప్రజల తరఫున మేము చేయాల్సినటువంటి అన్ని డోర్లు, ఎక్కాల్సినటువంటి అన్ని మెట్లు, తట్టాల్సినటువంటి అన్ని తలుపులు మేము తడతాం. ప్రజలకు ఎక్కడ మేలు జరిగినా మంచిదే, కాదంటే పోరాటం మాత్రం తప్పదు, అది శరణ్యమే. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి మహిళలే ప్రధాన ఎన్నికలలో మహిళలు మళ్ళీ మా మద్దతు ఉంటారు, వాళ్ళకు చీరల పంపిణీకి సంబంధించిన విషయంలో మాట్లాడుతూ కవిత శాపనార్థాలు పెడుతుంది, కేటీఆర్ నాడు మిమ్మల్ని బట్టి శాపనార్థాలు పెడుతున్నారో వాస్తవాలు చెప్తున్నారు. ఇప్పుడు నా సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలలో ఈ నవ్య కూడా ఒకటి. ఆమె ఇల్లు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కనికరం లేకుండా రాత్రికి రాత్రి కూలగొట్టింది. అట్లా నవ్యలాగా ఎంతోమంది ఆడబిడ్డలు ఖమ్మం వెలుగుమట్ల ఇండ్లు కూలిపోతుంటే ఒక ఆడబిడ్డకు అక్కడికక్కడే గర్భస్రావం అయితే ఏడుస్తున్నటువంటి ఆ భర్త ఏడుపు ఇంకా కూడా వినబడుతుంది మా అందరికీ. అంటే ముఖ్యమంత్రి గారు ఏదో 100 రూపాయల చీర ఇచ్చేసి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ న్యాయం చేశానని చెప్పి మాట్లాడితే అది అన్యాయం. సంపదను కొల్లగొట్టి వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 70% వరకు ఆల్రెడీ వడ్లను కొనేసినప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం 30% వరకు ఉన్నాయని చెప్తా ఉన్నారు. బట్ ఇంకా కూడా కళ్ళల్లో వడ్లలాగే ఉన్నాయి, కాంటాలైనటువంటి బస్తాలు అక్కడే ఉన్నాయి. ఈవెన్ రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్తారు కదా, కింద కళ్ళల్లో ఉన్న రైతులు కనబడరు కదా ఆయనకు. కాబట్టి ఆయన మొత్తం క్లియర్ అయిపోయినాయి, కళ్ళల్లో ఎవరు లేరు, వడ్లు లేవు అనుకుంటున్నారు. కానీ దిగి ఒక్కసారి కాలినడకన నడిస్తే తెలుస్తుంది, కళ్ళాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మా కార్యకర్తలు మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి నడిచి నేల మీద చూస్తున్నాం కాబట్టి రైతు దుఃఖమేందన్నది అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మేము కోరేది ఒకటే, మనందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బాధతో ఉంటే, రైతు పంట పండించకపోతే ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండదు, ఎవరికి కూడా తినడానికి బుక్కెడు బువ్వ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం మానేసి వాస్తవాలు తెప్పించుకోండి. మీరు ఎందుకు కొంటలేరు, కొనకపోతే వచ్చే వడగండ్ల వాననో ఏదైనా వెదర్ మారితే వచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఆగమవుతారు. అందుకే మొన్న సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ జిల్లాలో చూసినా దుఃఖమే ఉన్నది, ఏ జిల్లాలో చూసినా రైతులు సంతోషంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాల్ని తెలుసుకోవాలి, అబద్ధాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి, కొనలేదు కొనలేకపోతున్నాం అని చెప్పి ఆయనే క్షమాపణ. ఇక మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పేది వినిపించుకుంటలేడంటే రైతులు చెప్పేది ఏమి వినిపించుకుంటాడు? మొదటిది. రెండవది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా, ప్రజలకైనా, సామాన్యులకైనా ఒక్కసారి చుట్టూ తిరిగి చూస్తే ఎంత దుఃఖం ఉందో అర్థమవుతుంది.
రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. రైతుల వడ్లు కొనకపోతే ఇంకా 10 రోజులు ఉంది, చాలా ఇబ్బంది అయ్యేటట్టు ఉంది. వెదర్ ఫోర్కాస్ట్ కూడా భయంకరంగా వస్తుంది. ఏ నిమిషానికి వాన పడుతుందో ఏమవుతుందో తెలియదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనకపోతే మాత్రం జిల్లా స్థాయిలో కూడా నిరసనలకు దిగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.